జూన్ అప్కమింగ్ ఫోన్స్ అయితే ఈ వీడియోని అయితే నేనైతే మీకు అయితే చెప్తా ఏమేమి ఫోన్స్ తీసుకొస్తారు, ఏమేమి బ్రాండ్స్ తీసుకొస్తారు అని టోటల్ ఇన్ఫర్మేషన్ చెప్తా. ఫస్ట్ అయితే ఇన్ఫినిక్స్ వాళ్ళు అయితే ఇన్ఫినిక్స్ GT 50 Pro అయితే తీసుకొస్తారు. దీంట్లో MediaTek Dimensity 8400 ప్రాసెసర్ ఇచ్చిళ్ళు, UFS 4.1 మీద వస్తుందని చెప్తారు. 1.5K డిస్ప్లే ఇచ్చిళ్ళు, 6500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు, 45W ఛార్జర్ ఇచ్చిళ్ళు, IP54 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు. బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా అయితే ఇచ్చిళ్ళు, ఫ్రంట్ అయితే 13 MP కెమెరా అయితే ఇచ్చిళ్ళు. నెక్స్ట్ అయితే రెడ్మీ టర్బో 5 ఫోన్ అయితే తీసుకొస్తారు రెడ్మీ వాళ్ళు అయితే. దీని స్పెక్స్ అయితే మీకు అయితే MediaTek Dimensity 8500 ప్రాసెసర్ అయితే ఇచ్చిళ్ళు, UFS 4.1 మీద వస్తుంది. ఈ ఫోన్ అయితే 1.5K డిస్ప్లే ఇచ్చిళ్ళు, OLED డిస్ప్లే క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. 7560 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు, మెటల్ ఫ్రేమ్ అయితే ఇచ్చిళ్ళు, బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా ఉంటుంది ఈ ఫోన్లో. మీకు అయితే BGM అయితే మీకు 120 FPS అయితే హ్యాండ్ అయితే ఇస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది ఈ ఫోన్లో. ఇందులో HyperOS 3 మీద రన్ అయితే ఈ ఫోన్ అయితే మీకు అయితే సాఫ్ట్వేర్ అయితే IP6869 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు. మెయిన్ కెమెరా 50 MP కెమెరా ఇచ్చిళ్ళు, ఇంకోటి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చిళ్ళు, ఫ్రంట్ అయితే 20 MP కెమెరా ఇచ్చిళ్ళు. 30 నుంచి 33K మధ్యలో రావచ్చు ఈ ఫోన్ అయితే. మీకు అయితే జూన్ 15 అయితే లాంచ్ అయితే చేస్తారు ఈ ఫోన్. నెక్స్ట్ అయితే మీకు Motorola Edge 70+ అయితే వస్తుంది ఫోన్ అయితే. మీకు అయితే దీంట్లో MediaTek Dimensity 8500 XM ప్రాసెసర్ అయితే ఇచ్చిళ్ళు, UFS 4.1 మీద వస్తుంది. 6.8 inches 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు, 6500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు, 50 MP మెయిన్ కెమెరా ఇచ్చిళ్ళు, 50 MP 3x టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిళ్ళు. ఇదైతే 45,000 అని చెప్తారు దీని ప్రైస్ వచ్చేసి. దీనిలో 2 కలర్స్ కూడా ఉన్నాయి ఈ ఫోన్ లో అయితే. మీకు అయితే నెక్స్ట్ అయితే Xiaomi 17T అయితే వస్తుందని చెప్తారు వీళ్ళైతే జూన్ 4th అయితే. ఈ ఫోన్ లో స్పెక్స్ వచ్చేసి మీకు అయితే దీంట్లో కూడా MediaTek Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్ అయితే ఇచ్చిళ్ళు, UFS 4.1 మీద వస్తుంది. 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు, 6500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు, 50 MP మెయిన్ కెమెరా ఇచ్చిళ్ళు, బ్యాక్ సైడ్ అయితే 50 MP 5x టెలిఫోటో లెన్స్ కూడా ఇచ్చిళ్ళు ఈ ఫోన్ లో. మీకు అయితే ఫ్రంట్ అయితే 32 MP అయితే ఇస్తారని చెప్తారు కెమెరా అయితే. IP6869 రేటింగ్ కూడా ఇచ్చిళ్ళు. ఏదైతే 60K నుంచి 65K ఉండొచ్చు ఫోన్ అయితే. వివో వాళ్ళు అయితే Vivo T5 Pro అయితే లాంచ్ అయితే చేసారు కదా, దాని సేమ్ ఫోన్ తీసుకొస్తారు, కాకపోతే ఐక్యూ Z10 అని ఐక్యూ బ్రాండ్ లో తీసుకొస్తారు. దీంట్లో కూడా సేమ్ స్పెక్స్ అయితే ఉంటాయి. Snapdragon 7 ప్రాసెసర్, AMOLED డిస్ప్లే, 9000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది దీంట్లో. 50 MP మెయిన్ కెమెరా, ఫ్రంట్ అయితే 32 MP కెమెరా ఉంటుంది. 25 నుంచి 27K మధ్యలో రావచ్చు. నెక్స్ట్ అయితే Motorola G87. దీంట్లో కూడా MediaTek Dimensity 6400 ప్రాసెసర్ ఇచ్చిళ్ళు, 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు, 5200 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 200 MP కెమెరా అయితే ఇచ్చిళ్ళు, ఫ్రంట్ అయితే 32 MP కెమెరా అయితే ఇచ్చిళ్ళు. లేదా 20 నుంచి 22K మధ్యలో రావచ్చు. ఇక్కడ Realme P4R ఫోన్ అయితే తీసుకొస్తారని చెప్తారు రియల్మీ వాళ్ళు అయితే. దీంట్లో MediaTek Dimensity 7400 ప్రాసెసర్ ఇచ్చిళ్ళు, AMOLED డిస్ప్లే ఇచ్చిళ్ళు. ఇంకా నెక్స్ట్ అయితే టెక్నో వాళ్ళు అయితే Tecno Pova 8 ఫోన్ అయితే తీసుకొస్తారని చెప్తారు. దీంట్లో కూడా MediaTek ప్రాసెసర్ అయితే ఇచ్చిళ్ళు, UFS 2.2 మీద వస్తుంది. AMOLED డిస్ప్లే ఇచ్చిళ్ళు. దీంట్లో కూడా 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చి దీంట్లో అదొకటి ప్లస్ పాయింట్. ఇదైతే 25,000 వస్తుందని చెప్తారు ఫోన్ అయితే. నెక్స్ట్ సామ్సంగ్ వాళ్ళు అయితే Samsung A27 అయితే తీసుకొస్తారని చెప్తారు. AMOLED డిస్ప్లే ఇచ్చిళ్ళు, 5000 mAh బ్యాటరీ ఇచ్చిళ్ళు, 50 MP మెయిన్ కెమెరా. ఇదైతే 23 నుంచి 25K మధ్యలో రావచ్చు. నెక్స్ట్ ఇంకో సామ్సంగ్ ఫోన్లు చాలా వస్తాయి, అవన్నీ వచ్చినప్పుడు చూద్దాం. ఇక Vivo T5 Lite అయితే తీసుకొస్తారు వివో వాళ్ళు అయితే. ఇంకా దీనిలో ప్రొసెసర్ అయితే 6300 అయ్యచ్చు, 6400 అయ్యచ్చు, UFS 2.2 మీద వస్తుంది. 6500 mAh బ్యాటరీ ఇచ్చిళ్ళు, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. అయితే మీకు 15,000 అయితే రావచ్చు, కొంచెం తక్కువ బడ్జెట్లో రావచ్చు ఈ ఫోన్ అయితే. ఇవన్నీ ఫోన్స్ అయితే చూద్దాం మన నెక్స్ట్ మంత్లో వచ్చినప్పుడు అయితే. మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వచ్చేటోటే మన ఛానల్లో వీడియోని అయితే పెట్టిస్తాం.